తాడిపత్రి నియోజకవర్గ సమస్యలు, మున్సిపల్ సమస్యలపై ఇప్పటికే సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లాను. సీఎం చంద్రబాబు సానుకూలంగా స్పందించారు. అలాగే జరగబోయే అసెంబ్లీ సమావేశాలు తాడిపత్రి నియోజకవర్గ సమస్యలపై చర్చిస్తాను. ఈ నియోజకవర్గంలో పార్టీలకు అతీతంగా అందరికీ ప్రాధాన్యత ఇస్తాను. వైసీపీ మున్సిపల్ కౌన్సిలర్లు మీ వార్డులో ఏ సమస్య వచ్చినా నా దృష్టికి తీసుకురండి. పార్టీలకు అతీతంగా అభివృద్ధి చేసుకుందాం అని ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి అన్నారు. ఒక 5 ఏళ్ల కిందట, ఇన్ఫాక్ట్ చెప్పాలంటే 2014 10 ఏళ్ల కిందట అనుకోవచ్చు, ఒక కౌన్సిలర్గా వచ్చాను ఇదే రూమ్లోకి. ఇక్కడ కొంతమంది అప్పుడు కూడా కౌన్సిలర్గా ఉన్నారు. మా బాయస్ అయితే బాషాభాయ్ ఆప్ తానా కౌన్సిలర్ తానా బాయ్ తా మున్నా బాయ్ తా. సో చాలా ఆనందంగా ఉంది. ఇందాక మన చైర్మన్ గారు అడిగినట్టు ఖచ్చితంగా రేపు మన సమస్యలు ఏవైతే ముఖ్యంగా నీటి సమస్య, డ్రైనేజ్ సమస్య, ఆల్రెడీ మన గౌరవ ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడటం జరిగింది. వారిని కోరాను, రేపు మన ప్రభుత్వం ఒకసారి సెటిల్ అయినాక మాకు నిధుల ద్వారా సహాయం చేయాలని కోరాను. ఖచ్చితంగా చేస్తా అన్నాడు. ఏ విధంగా అయితే, ఏ నమ్మకంతో అయితే మన తాడిపత్రి ప్రజలు నన్ను ఒక ఎమ్మెల్యేగా గెలిపించారు, మీ అందరి దయాదాక్షులతో కూడా నేను ఈరోజు ఎమ్మెల్యేగా ఎంటర్ అయ్యాను ఇక్కడ. సో ఖచ్చితంగా మీ నమ్మకం అనేది ఒమ్ము చేయనని చెప్పి ఈ సభాముఖంగా మరొకసారి తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇక్కడ తెలుగుదేశం పార్టీకి సంబంధించి కౌన్సిలర్లు ఉన్నారు, అదేవిధంగా వైఎస్ఆర్సీపీకి చెందిన కౌన్సిలర్లు ఉన్నారు. నేను ఒకటే చెప్పదలుచుకున్నా, ఈరోజు ఏ పార్టీ నుంచి వచ్చినా కూడా నేనైతే ఖచ్చితంగా వేరువేరుగా చూడడం చెప్తున్నాను, సమానంగా చూస్తాను. మీ అందరినీ ఈ వార్డులలో కూడా ఏదైనా సమస్యలు ఉంటే ఖచ్చితంగా ముందుకు రండి, అవి నేను తీర్చే విధంగా చేస్తానని చెప్పి మరొక్కసారి మీ అందరికి చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. అలాగా మీ బాధ్యత మరుస్తున్నారు. రేపు 1-11 నుంచి ఇలా బ్లాక్ అయితే ఆ బ్లాక్ అయిన ఇంటి ముందర ఇటు 20 ఇళ్ళు అటు 20 ఇళ్ళు వాళ్ళే క్లీన్ చేపియాలి. మాకు మనుషులు చిక్కటం లేదు, మీరు బాధ్యత తీసుకోండి. మీ శానిటరీ వేస్తారు, దాంట్లోకి మీ డైపర్లు వేస్తారు, వీటిలో ఏమేమి వేయకూడదు అన్ని వేస్తారు, టీషర్ట్లు, డ్రాయర్లు. 1-11 నుంచి ఎక్కడ బ్లాక్ అయితే ముందర 20 ఇళ్ళు వెనకల 20 ఇళ్ళే బాధ్యులు. చూడండి ఎలా ఉన్నాయి చూడండి, ప్లాస్టిక్ అన్ని మొత్తం పైపులు ఏమే మీరు ఏమేమి వాడకూడదు అన్ని చూడండి, మీరే చూడండి. అంత లోపలికి ఎవరన్నా దిగుతారా? ఒక్కొక్కటి లక్ష్మీనారాయణ థియేటర్ దగ్గర 33 అడుగులు దిగాలి కిందికి. దాంట్లో గ్యాస్ వస్తాయి, అన్నీ వస్తాయి. ఇంతకుముందు 750 ఇస్తాంటిమి, మళ్ళీ 1000 రూపాయలు చేసిన లేదు, 1300 1500 అడుగుతున్నారు. దయచేసి చెప్తున్నా, ఈ రోజు నుంచి ఎక్కడ బ్లాక్ అయితే
అక్కడ 40 ఇళ్ళది బాధ్యత.